నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలో తన 4వ విడత టీజీ భరత్ సైకిల్ భరోసా యాత్రను తన కుమారుడు విభూతో కలిసి ప్రారంభించారు. ఎస్ఏపీ క్యాంపు వద్ద నుండి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన 4వ విడత టీజీ భరత్ సైకిల్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో టీడీపీ నేత టీజీ భరత్తో పాటు ఆయన కుమారుడు టీజీ విభు కూడా పాల్గొన్నారు. తండ్రి టీజీ భరత్తో పాటు నగరం మొత్తం సైకిల్ తొక్కి విభు ఆకర్షణగా నిలిచారు. యాత్రలో భాగంగా టీజీ భరత్ నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో నగరం సర్వనాశనమైందని మండిపడ్డారు. ఏ వీధికి వెళ్ళినా ప్రజలు సమస్యలే చెబుతున్నారన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే కర్నూలు రూపురేఖలు మారుస్తానని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తానన్నారు. పంప్ హౌస్ గూడెం కొట్టాల ప్రజలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగించడం బాధాకరమని భరత్ అన్నారు. వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే కరెంటే ఉండదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు షూరిటీ ఇచ్చారన్నారు. కర్నూలులో తనను గెలిపిస్తే చంద్రబాబు తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేస్తానని భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి దీవెనలతో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోందన్నారు. కర్నూలు ప్రజలు కూడా ప్రజాసేవ చేసే తమను ఆదరించాలన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు టీజీ భరత్ తెలిపారు. 10 ఏళ్లుగా కర్నూలులోని వార్డుల్లో తిరిగి 6 గ్యారంటీలు తీసుకొచ్చినట్లు భరత్ తెలిపారు. వార్డుల్లో సమస్యలని తీర్చి నగరాన్ని నిజమైన స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. మహిళలందరికీ అండగా ఉండి వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తానని టీజీ భరత్ తెలిపారు. తమ ప్రభుత్వంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు అర్హులకు అందజేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించి రోగులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని తెలిపారు. తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక 6 నెలల నుండి సంవత్సరం లోపు కర్నూలుకు హైకోర్టు బెంచి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులు కులం మతం చూడకుండా ప్రజలకు మంచి చేసే తనను గెలిపించాలని ఆయన కోరారు. 40 ఏళ్లుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. అధికారంలో ఉంటే ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు మెచ్చేలా పరిపాలన కొనసాగిస్తానని ఆయన తెలిపారు. టీజీ భరత్ చేపట్టిన సైకిల్ భరోసా యాత్ర ఎస్ఏపీ క్యాంప్, కొత్త బస్టాండు, ఇందిరాగాంధీ నగర్, సీతారాం నగర్, ఆటో స్టాండు నుండి ప్రధాన వీధులతో పాటు పంప్ హౌస్, పాలకొట్టాలు, అశోక్ నగర్, నరసింహారెడ్డి నగర్, ఆర్ఎస్ రోడ్డు సర్కిల్, బంగారుపేట మీదుగా మౌర్య ఇన్ చేరుకుంది. ఈ సైకిల్ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి అర్షద్, టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ పరమేష్, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, వీరశైవ లింగాయతీ రాష్ట్ర నాయకులు శివరాజ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడెం ప్రజలందరికీ న్యాయం చేస్తా. ఖమ్మంలోని ఖచ్చితంగా లోకేష్ గారు రాసుకున్నారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మా తెలుగుదేశం పార్టీలోనే జరగబోతోంది. ఓటు కూడా సైకిల్ గుర్తు వేయాలా, 2 మెషిన్లలో సైకిల్ గుర్తు వేయాలమ్మా. నేనే రాజీనామా చేస్తా. మీరు నమ్మండి తల్లి, అది లేదు. అంతా పుకార్లు, ఎవరు ముట్టలేడు. పుకార్లు మాట తిప్పి అట్లా చేపించుకొని ఓట్లు వేయించుకోనేకి, దండించుకోనేకి, వాళ్ళ ఓట్లు వేయించుకోనేకి అన్ని జూటా బాతే. ఇంపాసిబుల్ అమ్మా, ఇంపాసిబుల్. నమ్మండి అమ్మా. మీకు ఒకటి చెప్తా, రంజాన్ తోఫా ఎప్పుడు వచ్చింది తల్లి? వచ్చింది. అప్పుడు బీజేపీ ఉంది కదా, బీజేపీ ఉంది కదా, అప్పుడు టైఅప్ ఉంది. మరి ఏమన్నా బీజేపీ ఆపిందా? మరి షాదీ ముబారక్ ఎవరు ఇచ్చినారు? మరి అప్పుడు బీజేపీ ఉందా లేదా టైఅప్? మరి సో ఇవన్నీ పుకార్లు పుడతారు, మీరు నమ్మద్దండి. మైనారిటీ లోన్స్ కూడా వాపస్ వస్తాయి తల్లి. మీరు ఫస్ట్ ఓటు హక్కుని సరిగ్గా వాడుకోండి.
మీరు ఓటేసి గెలిపియండి. దాంట్లో 6 గ్యారంటీలలో స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ఉంది. ఇట్లా కాలువలు, లైటింగ్స్, రోడ్లు అన్ని తీర్చగలుగుతాయి. వీళ్ళలో ఫస్ట్ అవకాశం ఇవ్వాలి. మీరు ఓటేయకుండా చేయంటే చేసే కాదమ్మా. నా దగ్గర లేదు పవర్ ఉంటేనే చేయగలుగుతాం. ఏమా ఇంతల్లి సైకిల్కి వేయండి, చూడండి. నాకు నచ్చలే 29 ఓటు హక్కు వస్తుంది, అదే చేద్దండి. నేను కూడా రాజకీయాలు తప్పుకుంటాను అంటాను. చేయలేకపోతే నేనే తప్పుకుంటాను, ఇంకేం చేస్తా. నేను ఒక్క అవకాశం 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా మేం సేవ చేసే కుటుంబం ఇది. మమ్మల్ని పోగొట్టుకోవద్దండి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్క అవకాశం సైకిల్ గుర్తుకి 2 సైకిల్స్, 2 మెషిన్లో సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. చూడండి మా పనితీరు కూడా. నేను పక్కా లోకల్. సో మీరందరూ కూడా మాతో అనుబంధం ఉంది, ప్రేమ అభిమానం అనేది మాకుంటుంది, వేరే వ్యక్తులకు ఎవరికి ఉండదు. ఆలోచించండి. పని చేసేవాడు ఎవడు? 30 రోజులు మీ ముందొచ్చి స్టోరీలు చెప్పి వాళ్ళు ముఖ్యమా, 40 ఏళ్ల పై నుంచి సేవ చేసే కుటుంబం ముఖ్యమా అనేది మీరు నిర్ణయించుకొని ఓటక్కను సరిగ్గా వాడుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముస్లిం సోదరులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. కులం మతం కాదమ్మా చూడాల్సింది, మనిషిని చూడండి. మా కంపెనీలో అందరు ఉద్యోగాలు అంటే ముస్లింస్, హిందూస్, క్రిస్టియన్స్ అందరు పనిచేస్తారు. సో అక్కడ లేనిది ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎందుకు మీరు ఈ కులాలు మతాల గురించి పట్టించుకుంటారు? మేము ఎవరికి కూడా ఇంతవరకు మోసం చేసి అంటే కమ్యూనల్ గా చేసిన కుటుంబం ఒక్కరు కూడా చెప్పలేరు. లేదా ముస్లింస్ కి ద్రోహం చేసినారని ఒక్కటి చెప్పలేరు, క్రిస్టియన్స్ కి ద్రోహం చేస్తామని ఒక్కరు చెప్పలేరు. మరి ఎలక్షన్ల ముందు ఎందుకు కులాలు మతాలు తెస్తారనేది మీరు ఆలోచించి మీ ఓటక్కును సరిగ్గా వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక అవకాశం ఇవ్వండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. ఏ ప్రభుత్వంలో అయినా ప్రజలు ముందుగా వచ్చిన వాటిని తీసుకుని తర్వాత మిగతా వాటి కోసం పోరాడాల్సిన అవసరం ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన ప్రసూన లా కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ప్రసూన లా కాలేజీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దత్త విజయానంద తీర్థ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో న్యాయ కళాశాలను ఏర్పాటు చేసి సొంత భవనం ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. ఏ ప్రభుత్వంలో అయినా ముందుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆ తర్వాత మిగతా అంశాల కోసం పోరాడాలని సూచించారు. తాను రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేశానని తెలిపారు. అందరి సహకారంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లామని వివరించారు. గతంలో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం ముందుకు వచ్చిందని వివరించారు. అయితే ఈ ప్రాంతంలో 2 వర్గాల వాదనలు ఉన్నాయని, ఒకవేళ హైకోర్టు బెంచ్కు ఒప్పుకుంటే హైకోర్టు రాకుండా అడ్డుకున్నారని అపవాదు తనపై వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తాను ఈ అంశానికి దూరంగా ఉన్నట్లు వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేసినందుకు అంగీకరించిందని, తదనంతరం హైకోర్టు ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని వివరించారు. ముందుగా చెప్పిన ప్రకారం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అంగీకరించి తర్వాత హైకోర్టు కోసం పోరాడి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా తాను తుంగభద్ర నదిలో చెక్ డ్యాం కమ్ బ్రిడ్జికి 100 కోట్ల రూపాయలతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేయించారని, ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన స్థానంలో ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి పైపులో నీటిని తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలా కాకుండా తాను ముందుగా చెప్పిన ప్రకారం చెక్ డ్యాం కమ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ఉంటే కర్నూలు నగరానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అయి ఉండేదని, తదనంతరం పైపుల ద్వారా నీటిని తెచ్చుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తాను సమైక్యాంధ్ర ఉద్యమం చేసే సమయంలో రాయలసీమలో హైకోర్టు పెట్టాలని, మినీ సచివాలయం నిర్మించాలని, శాసనసభ సమావేశాలను ఇక్కడ కూడా నిర్వహించాలని ప్రతిపాదన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు
ఎన్నికల సమయంలో మంచివారిని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడేవారని గుర్తించి ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి తాను శ్రీకారం చుట్టానని, అయితే ప్రభుత్వం మారడంతో ఈ పనులు మధ్యలో ఆగిపోయాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వంత భవనం ఏర్పాటు చేసిన ప్రసూన లా కళాశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేతలు వంకి ప్రసూన, డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ మరొకసారి విన్నపం ఏమంటే, ఇక్కడ నేను రాయలసీమ హక్కులు పెట్టినప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా ఇక్కడ మనకు అప్పుడు సమైకాంధ్ర ఉన్నప్పుడు మనకు హైకోర్టు బెంచ్ ఇక్కడ కావాలి, మినీ సెక్రటరేట్ కావాలి, అలా ఉద్యమం చేస్తూ వచ్చాం. ఒక అసెంబ్లీ, సమ్మర్ క్యాపిటల్ మాత్రం ఒక అసెంబ్లీ పెట్టుకొని ఎప్పుడూ ప్రతి మీటింగ్లోనూ ప్రతి ఉద్యమంలోనూ ఇది తీసుకొని రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. మా శ్రమంతా గంగలో పోసినట్లయింది. ఇక్కడ మన రివర్ మీద నేను చాలా కష్టపడి ఒక 100 crores కిరణ్ కుమార్ రెడ్డిని పట్టుకొని చెక్ డ్యామ్ వేయించాను, ఫౌండేషన్ వేసాం. ఎలక్షన్ల ముందు కూడా అమౌంట్ 100 crores సమైకాంధ్ర ఉండగానే 100 crores బ్యాంకులో డిపాజిట్ చేయించాం. కానీ మళ్ళీ తర్వాత వచ్చిన నాయకులు ఇది కాదు, మేము పైపులు తీసుకొని వస్తాం అక్కడి నుంచి అని చెప్పడం జరిగింది. నేను చెప్పాను, ఆయన మీరు పైపులు పెట్టుకొని మళ్ళీ తెచ్చుకోండి, పక్కన ఒక 100 kilometers నుంచి ముందు చెక్ డ్యామ్ వేస్తే ఒక 1000 ఏళ్ళ వరకు సమస్య ఉంటుంది, నిరంతరం నీళ్లు ఉంటాయి. చెక్ డ్యామ్ ఏంటి అని చెప్పాడు, ముందు తీసుకురండి అని. లేదు మేము అవే తీసుకొని వస్తాం, పైపుల్లో పెట్టి తీసుకొని వస్తామన్నారు. వచ్చింది మనం తీసుకోకపోతే ఇది పోయా అది పోయా, ఇది మీరు తెలుసుకోవాల్సింది. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మీరు కూడా ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో మీరు నాయకులు కావాలన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని సభాముఖంగా కోరుతూ, ఈ ప్రాంతానికి మాకు లా కాలేజీ తెచ్చిన బిల్డింగ్ మంచి భవనాన్ని కట్టిన పెంచులయ్య గారి దంపతులకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి ఆశీర్వాదాలతో సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మన వెంకట్రావు గారు, ప్రసూన దంపతులు ముందు ఉండి కార్యక్రమాన్ని జరిపిస్తూ కాలేజీకి తమ పేరే పెట్టారు. చాలా సంతోషంగా, అమ్మకి చాలా బాధ్యత ఉంది. ఈ కాలేజీని బాగా నడిపించి విద్యార్థులు బాగా ఇంకా పెరిగి న్యాయ వ్యవస్థ అనేది బాగుంటే దేశం బాగుంటుంది. చాలా ముఖ్యమైనది. భగవంతుడు సూర్యనారాయణ స్వామి రూపంలో అందరికీ సమన్యాయం చేస్తున్నాడా లేదా? మనం అంటాం భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా న్యాయం చేస్తాడు అని. తెలియని వాళ్ళు మాట్లాడే మాట. ఒక చోట అద్భుతంగా చెప్తారు, వనేవ హర్మ్యేవ సమకర నిపాతో హిమకరః. సూర్యరశ్మి కానీ చంద్రుడి కిరణాలు కానీ ఒక గుడిసె మీద సమంగానే పడతాయి, ఒక రాజప్రాసాదం మీద సమంగానే పడతాయి. ఇది గుడిసె అని చెప్పి అక్కడ వెలుగు ఇవ్వకుండా పోడు, అది రాజభవనం అని అక్కడ ఎక్కువగా ఇవ్వడు. ఇక్కడే ప్రారంభమైంది భగవంతుడి యొక్క న్యాయ వ్యవస్థ. ఇదే న్యాయ వ్యవస్థ, అంతే కదా. అందరికీ సమంగా దొరికేదే న్యాయం, అందరికీ సమంగా దొరకాల్సిందే న్యాయం. అటువంటి ఆ న్యాయ వ్యవస్థని భద్రపరిచేందుకోసం మీరందరూ కూడా విద్యార్థులు, తయారైన విద్యార్థులు, తయారవుతూ ఉన్న విద్యార్థులు, తయారు కాబోయే విద్యార్థులు, మీరందరూ కూడా న్యాయం కోసం పోరాడి అందరికీ న్యాయం ఇప్పించి, కష్టంలో ఉన్న వాళ్ళకి న్యాయం ఇప్పించి, చేతకాని వాళ్ళకి న్యాయం ఇప్పించి, న్యాయ సేవ అనే దృష్టితో మనం చేసినప్పుడు అది ఇహపరాలకి మనకి ఉపయోగపడుతుంది. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బంగారుపేటకు చెందిన మాజీ కార్పొరేటర్ జెల్లీ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. బంగారుపేటకు చెందిన యువకులు వైసీపీని వీడి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ ఎన్ఎస్ జెల్లీ, వినోద్, సచిన్, విజయ్ తదితరులు కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బంగారుపేటకు చెందిన మహిళలు భాగ్యశ్రీ, శుభశ్రీ, నాగలక్ష్మి, సుల్తానా తదితరులు భరత్ను కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. టీజీ భరత్ వెంట నడుస్తామన్నారు. అనంతరం మహిళలు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారితో టీజీ భరత్ మాట్లాడుతూ బంగారుపేటలో పేరుకుపోయిన సమస్యలను తాను గెలిచిన తర్వాత
తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తును ఇస్తానని తెలిపారు. బంగారుపేట ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీ తీసుకురావాలని ఆయన పార్టీలో చేరిన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి అర్షద్, టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, సురేష్, శేఖర్, సత్యం గౌడ్, రేష్మా, ఏలియా, ఎల్లు, రవి, శ్రీనివాసులు, హరీష్ గౌడ్, విజయ్, జాన్, శేఖర్, మద్ది తదితరులు పాల్గొన్నారు. అక్కడ నేను విజిట్ చేసిన ఇక్కడ అందరు కూడా ఆఫీస్కి వచ్చింటారు. నాకు తెలిసి సురేష్ అందరు వచ్చేసినారు. సో ఫుల్ మెజారిటీ పీక్స్ లో ఉన్నారు. ఇక్కడ బాగా రావాలా, మీరంతా అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే చాలా సార్లు చాలా సందర్భాల్లో తిరిగినప్పుడు వచ్చినప్పుడు ఎన్నో చెప్పారు ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా బాగా చేస్తా, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. సో మీరు నమ్మి వచ్చారు, అట్లే నేను నిరూపిస్తా 5 ఏళ్లలో. సో మీరు అందరూ కూడా ఎన్షూర్ చేయండి, అందరికీ చెప్పడానికి, అందరికీ చెప్పి ఓటు హక్కులు సరిగ్గా వాడుకోమని. సైకిల్ గుర్తు 2 మెషిన్లలో సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 11వ వార్డుకు చెందిన పలువురు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముస్లింలకు గతంలో తాము అందించిన సంక్షేమ పథకాలన్నీ మళ్లీ తిరిగి అమలు చేస్తామని కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఆయన కార్యాలయంలో 11వ వార్డుకు చెందిన షాకీర్, రిజ్వానా, ముబీనా, మైమున్నీసాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముస్లింల రిజర్వేషన్లు తీయబోదన్నారు. వైసీపీ నేతల పుకార్లు నమ్మొద్దని ఆయన వారిని కోరారు. రంజాన్ తోఫా, దుల్హన్తో పాటు ఇతర పథకాలు అమలు చేసి ముస్లింల అభివృద్ధికి టీడీపీ కృషి చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వీటన్నింటినీ తిరిగి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో షాహిన్, హసీనా, షాజహా, షంషీన్, రేష్మా, ఫర్హీన్, ఫిర్దోస్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు హైదర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. కల్పితాలు, జుడే బాతులు మీరు నమ్మొద్దండి. ఉన్నారా మీరు చెప్తున్నారు తీసేస్తారని, అంత అబద్ధం లేదు, నిజం చెప్తున్నా. అసలు దాని గురించి కూడా మాట లేదు, ఏమీ లేదు, ఊరికే చెప్తున్నాం. అమ్మ తీసేది బీజేపీ టీడీపీ కయ్యపెట్ట కదా 14 నుంచి 19 మరి తీసేసిన కదా, అప్పుడు ఎక్కడ తీసినారు? ఊరికే చెప్తున్నారు. మీ ఓట్లని వాళ్ళు వేయించుకోవాలని లేవి పునాలు కొడతారు, పుట్టిస్తారు. మీరు నమ్మద్దండి. ఇంకా చాలా ఇంపార్టెంట్. తర్వాత రంజాన్ తోఫా వాపస్ వస్తుంది, షాదీ ముబారక్ వాపస్ వస్తుంది, మైనారిటీ లోన్స్ వాపస్ వస్తాయి, పిల్లలకి స్కాలర్షిప్ ఫారెన్ పంపించే పిల్లలకి వస్తున్న ముస్లిం పిల్లలకి ఇవన్నీ వాపస్ వస్తాయి. తల్లి మీరేం ఆందోళన పడాల్సిన పనులే, ఇంకా బెటర్ గానే ఉంటుంది మనది. వాళ్ళంటే కాదు మనం, వాళ్ళు ఏమీ చేయలేదు. ఈ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సో మీరు కూడా అందరికి చెప్పడం ఇంపార్టెంట్, ప్రజలకు చెప్పడం ఇంపార్టెంట్, మీ ముస్లిం సోదరులందరికీ చెప్పడం ఇంపార్టెంట్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపిస్తే ఆయనకున్న పరిచయాలతో కర్నూలు నగరంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి ఊట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో విస్తృతంగా పర్యటించి టీజీ భరత్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువనేత టీజీ భరత్ను గెలిపించాలని కోరుతూ 4వ వార్డు పరిధిలో ఆ వార్డు ఇన్ఛార్జి ఊట్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను అందజేశారు. అలాగే టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా 4వ వార్డు ఇన్ఛార్జి ఊట్ల రమేష్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం దశాబ్దాలుగా కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తోందని వివరించారు.
కర్నూలు నగరంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హయాంలోనే జరిగిందని ఆయన నొక్కి వక్కాణించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కర్నూలు నగరంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని వివరించారు. కర్నూలు నగరం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరంలో తనకున్న పరిచయాలతో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆయన వివరించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సుజాతమ్మ, నాగరాజు, వసీం, నరసింహ, కమల, పద్మ, మాలిని, నాగేశ్వరమ్మ, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వ వార్డు నందు బూత్ ఇన్ఛార్జీలు అందరితో కలిసి టీడీపీ పథకాలను వివరిస్తూ టీడీపీ పెట్టినటువంటి పథకాలు 6 పథకాలను, అలాగే భరత్ గారు పెట్టినటువంటి 6 పథకాలను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి క్లియర్గా వాళ్ళకు వివరిస్తూ ప్రతి ఒక్కరిని ఓటు అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు అనుకూలంగా స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా ఈసారి కర్నూలు బాగుపడాలంటే టీజీ భరత్ గారే రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క మహిళ నోట్లో ప్రతి ఒక్కరికి టీజీ భరత్ అన్న వస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మా వార్డు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మే 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళి ఓటు వేద్దామా అని చెప్పి. నిన్న జరిగినటువంటి వైసీపీ ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరూ క్లియర్గా మాకు టీజీ భరత్ కావాలని చెప్పినటువంటి ఓటర్స్ కూడా చాలామంది మాకు తెలియజేయడం జరిగింది. और टीजी भरत के सार बोल रहे घर घर को जा रहे हैं, मैं डोर डोर को फिरे 4वां वार्ड से रमेश अन्ना मैं पूरा टीम आगे हमें, और घर घर में बोल रहे टीजी भरत आना बोल के, और एनआरसी का भी बोले क्या बोले भरत सर बोले तो मैं ही तुम्हारा बचाने वाला, एनआरसी आंदे सीए आंदे क्या भी आंदे बोल को चौक में मीटिंग चला, बहुत बड़ा मीटिंग चला, उसके बारे में मैं ही तुम्हारा बचाने वाला हूँ, कोई भी नहीं बचाएगा, टीजी भरत मैं बचाना हूँ, मैं हामी दे रहा हूँ तुम्हारा बोल को बोल रहा। तो वोटर पूरा आके तुम्हारा वोटर पूरा घर घर को जा रहे हैं, मैं डोर डोर को फिरे और 4वां वार्ड में पूरा फिर डोर डोर को जा रहे हो तो टीजी भरत होना, मैं टीजी भरत को वोट डाल दे बोल के पूरा पब्लिक बोल रहा। చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 6 సూపర్ 6 పథకాలు మరియు భరతన్న గారు పెట్టిన 6 సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి తెలియజేయడం అనేది ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా టీజీ భరతన్న గారిని గెలిపిస్తాము. టీజీ భరతన్న గారు వాళ్ళ నాన్నగారు టీజీ వెంకటేష్ గారు 1999 నుంచి వారు మన కర్నూలు జిల్లాకు చేసిన సేవలు మర్చిపోలేకుంటున్నాము. ప్రతి ఒక్కరము కలిసికట్టుగా టీజీ భరతన్న గారిని సైకిల్ గుర్తుకు వచ్చి గెలిపిస్తామని ప్రతి ఒక్క డోర్ టు డోరు, ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క ఓటర్లు తెలియజేయడం అనేది. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల ప్రచార ఆటోలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆటో ప్రచార యాత్రను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కర్నూలు నగరంలో తనకున్న పరిచయాలతో పరిశ్రమల ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన తెలిపారు. కర్నూలు ప్రజలు అభివృద్ధి చేసేవారిని గుర్తించి ఆదరించాలని కోరారు. ఎన్నికల సమయంలో కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గెలిపించాలని, అప్పుడే అందరికీ మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.